అన్నట్టుగా అక్కడ ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఇక్కడ తెలంగాణకు ఆ ఘాటు సెగ చాలా గట్టిగా తగిలాయి. బీఆర్ఎస్ ఓటమి పాలవడానికి కూడా ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారన్నది కూడా చాలా మంది వ్యాఖ్యానించిన సందర్భాన్ని చూస్తున్నాం. మరి సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను కవిత సారథ్యంలోనే అందాయి అక్కడికి. అలాగే దీనికి సంబంధించి కవిత 125 రోజుల పాటు జైల్లో ఉన్నారామె. అయితే కవిత అప్పుడు ఏం చెప్పారంటే తనని ఇబ్బంది పెట్టిన వారి సంగతి ఖచ్చితంగా తేలుస్తారంటూ ఆమె ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మరి దానికి సంబంధించి ఏమంటారు? అంటే తను ఇబ్బంది పెట్టిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆవిడమే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఎవరేం చేశారనేది మనకు తెలియదు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేశారు. ఈవెన్ తనకి బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి సపోర్ట్ రాలేదని ఆవిడ చాలాసార్లు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కేటీఆర్ని హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆవిడ పరోక్షంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఎవరి సంగతి తేలుస్తారు అనేది ఆవిడే స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి 1 గంటకు ఆవిడ మీడియాతో మాట్లాడతారని చెప్పి ముందే చెప్పారు. ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్లో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఇస్తారా, ఎవరి సంగతి తెలుస్తారన్న విషయం వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే రౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని మీద ఇప్పటికే సిబిఐ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని. కాబట్టి ఢిల్లీ హైకోర్టులో ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ బిల్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. దీని మీద దర్యాప్తు కొనసాగుతుందా, కోర్టు దీన్ని స్వీకరిస్తుందా ఈ పిల్లి అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంత రియాక్షన్ దీని మీద వచ్చింది. ఈ కేసులో కనుక సాక్ష్యాధారాలు లేకపోతే అసలు కోర్టు దీన్ని ఎందుకు తీసుకుంది, ఎందుకు ఈ కేసు పరిగణలోకి తీసుకుంది, ఎందుకు విచారణకు తీసుకుంది? ఈ కోర్టులో ఉన్నటువంటి ఎవరైతే మీరు నిర్దోషులుగా విడుదల చేశారో వాళ్ళందరూ కూడా అనేక సాక్ష్యాధారాలని సిమ్ కార్డ్స్తో సహా మొత్తం అంతా నాశనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి వాళ్ళు బయట ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మళ్ళీ విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి బీజేపీ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడే ఈ కేసు నుంచి పూర్తిగా బయటకు వచ్చారని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు ఈ కేసుని కనుక ఢిల్లీ హైకోర్టు స్వీకరిస్తే దీని మీద మళ్ళీ ఎటువంటి సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లభించే అవకాశం ఉంది. సిబిఐ ఇక్కడి వరకు మాత్రం ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రజెంట్ చేయలేకపోయింది అని చెప్పి రౌస్ రెవెన్యూ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే సాక్ష్యాధారాలు తారుమారు చేశారా లేదా వాటిని ధ్వంసం చేశారా అనే అంశాన్ని బీజేపీ మాట్లాడుతుంది. కాబట్టి దాని మీద ఇంకేమైనా విచారణ జరుగుతుందా? సిబిఐ కేసు నుంచి ఆవిడ బయటకు వచ్చారు. మరి ఈడీకి సంబంధించినటువంటి విచారణ మళ్ళీ కొనసాగుతుందా? ఈడీ కేసుకు సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుందా? ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి. ఈడీ కూడా కవితను విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్గా కేసు కొనసాగుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా తాత్కాలికంగా మాత్రం ఈ కేసులో ఉన్నటువంటి 23 మంది అరవింద్ కేజ్రీవాల్ కానీ, సిసోడియా కానీ, కవిత కానీ, సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో ప్రస్తుతానికి బయటపడినట్టుగానే భావించవలసి ఉంటుంది. దాని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా రాజకీయాల మీద ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోందని చెప్పొచ్చు. అర్చన, యశ్వప్రసాద్ మీరు అన్నట్టుగా సిబిఐ నుంచి అయితే బయటపడ్డారు. ఇంకా ఈడీ ఎఫెక్ట్ అనేది ఇంకా మనం చూడాలి. మరి అప్పట్లో మనం చూసాము ఒక్కొక్కరు ఐఫోన్స్ కావచ్చు అలాంటి ఫోన్లు ఒక్కొక్కరు 27 ఫోన్లు 30 ఫోన్లు చాలా సిమ్ కార్డులు ధ్వంసం చేసే సందర్భాలు చాలా క్లియర్ కట్గా మన అందరికీ కనిపించాయి. మరి ఈడీ ఈ రకంగా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. అయితే మనం ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుకుందాము. ఇది ఏంటంటే ఒక అవినీతికి వ్యతిరేకంగా ఆ పవర్ పెంచింది. మరి చివరికి అదే పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అభాస్పాలు అయిపోయింది కదా. దీనికి సంబంధించి మరి ఆ అధినేత ఏమని మాట్లాడుతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఇకపైనైనా ఆ అవినీతి మరకలు లేకుండా మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరుకునే ప్రక్రియలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనిపిస్తుంది శివప్రసాద్? అంటే ఒకసారి కోర్టు ఈ రకమైనటువంటి తీర్పిచ్చింది కాబట్టి న్యాచురల్గా వాళ్ళ మీద క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మనం భావిస్తాం. కాబట్టి న్యాచురల్గా వాళ్ళందరూ కూడా అదే మాట్లాడతారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేజ్రీవాల్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ ఆయన ఏమనుకుంటున్నారో, పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో, ఏం జరుగుతుందో అవన్నీ కూడా దాంట్లో చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ బయటకు వచ్చిన అందరూ కూడా దీంట్లో నిర్దోషులుగానే బయటకు వచ్చారు కవితతో సహా. కాబట్టి వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ప్రజల్లో కొంత ఆదరణ మళ్ళీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇందాక నేను చెప్పినట్టుగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ని ప్రధానంగా టార్గెట్ చేసింది. కేజ్రీవాల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రచారం అంతా కూడా సాగింది. కేజ్రీవాల్ కేవలం మద్యం కుంభకోణం కేసులో ఉండడం మాత్రమే కాకుండా తన యొక్క అద్దాల మేడలో నివసిస్తూ ఆయన చక్కగా అద్భుతంగా గడిపేస్తున్నారు అనే ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా
చేశారు. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం పెరిగింది. ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని దాదాపు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు దానికి కొంత అభ్యంతరం ఏర్పడే అవకాశం ఉంది. అంటే వెంటనే ఢిల్లీలో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మళ్ళీ కేజ్రీవాల్ కుదురుకోవడానికి తన పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సిబిఐ కనుక ఫైల్ చేసినటువంటి కేసుని హైకోర్టు కనుక దాన్ని స్వీకరిస్తే మళ్ళీ దాని మీద విచారణ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు సిబిఐ ఏం చేయబోతోంది, ఈడీ ఏం చేయబోతోంది, ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రవేశపెడతారు, ఏదైతే బహిరంగంగా చెప్తూ ఉన్నారో సాక్ష్యాలు నాశనం చేశారని బీజేపీ ఏదైతే చెబుతోందో దాన్ని ఒకవేళ సిబిఐ కానీ ఈడీ కానీ స్థాపితం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా, వీటన్నిటి మీద వాళ్ళ యొక్క ఫర్దర్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. కానీ తాత్కాలికంగా మాత్రం వాళ్ళందరూ బయటపడ్డారు కాబట్టి జనంలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా మేము నిర్దోషం చెప్పుకునే అవకాశం ఉంది. జనం దాన్ని నమ్మే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అర్చన, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో సుమారు 5.5 నెలల పాటు కవిత గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక దాదాపు 2 నెలల పాటు కవిత చాలా సైలెంట్ గానే ఉన్నారు. ఆ తర్వాత బీసీ కులగణనపై బీసీ కుల సంఘాలు అలాగే జాగృతి నేతలతో వరుస సమావేశాలు కవిత నిర్వహించారప్పుడు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందు ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో అప్పట్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2024 మార్చి 15న అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లోనే ప్రకటించారు. అరెస్ట్ వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం పాలసీ విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో అప్పట్లో హైదరాబాద్కి చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది.